ఒకప్పుడు మలయాళ సినిమాలు అంటే కాంటెంట్కి మాత్రమే పరిమితం అనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు అక్కడి స్టార్స్ కూడా పాన్ ఇండియా ప్లానింగ్తో సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా పృథ్వీరాజ్ సుకుమారన్ లైనప్ చూస్తే యాక్షన్, మైథాలజీ, థ్రిల్లర్, ఫ్యాంటసీ ఇలా అన్ని జానర్స్లో సినిమాలు కనిపిస్తున్నాయి. అసలు పృథ్వీరాజ్ ఇప్పుడు సేఫ్ గేమ్ ఆడుతున్నాడా లేక రిస్కీ జానర్స్ పై ఫోకస్ పెడుతున్నాడా? పృథ్వీరాజ్ లైనప్ లో ముందుగా కనిపిస్తున్న సినిమా ఐ నోబడి. థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ జూలైలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల వచ్చిన టీజర్ కూడా కథ గురించి ఎక్కువ చెప్పకుండా క్యూరియాసిటీ పెంచే ప్రయత్నం కనిపించింది. దీంతో ఈ సినిమా కంటెంట్ బేస్డ్ థ్రిల్లర్ గా నిలుస్తుందా అని ఆసక్తి కనిపిస్తోంది. ఆ తర్వాత ఖలీఫాతో పూర్తిగా మాస్ యాక్షన్ జోన్ లోకి వెళ్తున్నాడు పృథ్వీరాజ్. ఓనం సీజన్ ను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ సినిమా కమర్షియల్ ప్యాకేజ్ గా రూపొందుతోంది. ఒకవైపు థ్రిల్లర్, మరోవైపు మాస్ యాక్షన్, పూర్తిగా భిన్నమైన జానర్స్ ను బ్యాక్ టు బ్యాక్ ట్రై చేయడం విశేషంగా మారింది. ఇక తాజాగా ప్రకటించిన ఓడియన్ ది ఏజ్ ఆఫ్ ఇల్యూజన్ మరోసారి చర్చలోకొచ్చింది. కేరళ ఫోక్లోర్ లోని షేప్ షిఫ్టర్ కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్, మంజు వారియర్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇది మోహన్ లాల్ నటించిన పాత ఓడియన్ సినిమాకు ఎలాంటి సంబంధం లేని కొత్త కథ. దీనిని ధర్మ ప్రొడక్షన్ లో కరణ్ జోహార్ నిర్మిస్తుండగా రాహుల్ సదాశివన్ తెరకెక్కిస్తున్నాడు. వీటితో పాటు సలార్ 2, వారణాసి, డైరా, బ్లడీ రోమియో లాంటి ప్రాజెక్ట్స్ కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ లైనప్ లో ఉన్నాయి. అయితే ఈ లైనప్ లో కామన్ గా కనిపిస్తున్న అంశం ఒక్కటే, ప్రతి సినిమా వేర్వేరు జానర్ లో ఉండడం. దీంతో పృథ్వీరాజ్ ప్రస్తుతం స్టార్ ఇమేజ్ కంటే కథల వైవిధ్యంపై కూడా ఫోకస్ పెడుతున్నాడా అనే చర్చ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.